హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. ఒక దేశం తలరాతను మార్చే శక్తి ఒకే ఒక్క వ్యక్తికి ఉంటుందా? తన నిర్ణయమే ఫైనల్ అని నమ్మే నాయకుడి వల్ల ఒక అగ్రరాజ్యం ఎంతలా నష్టపోతుంది అంటే అమెరికా ప్రపంచాన్ని శాసించే దేశము. కానీ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఒకే ఒక్క మొండి నిర్ణయం, సొంత సలహాదారులు అంటే అడ్వైజర్స్ మాటలు కూడా పెడచెవిన పెట్టడము, అమెరికాను ఊహించినటువంటి ఆర్థిక రాజకీయ సంక్షోభంలోకి చివరికి యుద్ధంలోకి ఎలా నెట్టిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇరాన్ను తక్కువ అంచనా వేయడమే అమెరికా చేసినటువంటి అతిపెద్ద తప్పు. ఈరోజు మనం ఆ కథను, దాని వెనుకున్నటువంటి వాస్తవాలను వివరంగా చూద్దాము. ఇంకా ఎవరైనా మన తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టేటువంటి కొత్త వీడియోలకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ప్రశాంతతను నాశనం చేసినటువంటి ఒక్క నిర్ణయం. ఈ వారిని మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ వారిని మనం అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. 2015లో ప్రపంచం దేశాలన్నీ కూడా ఒక చారిత్రాత్మక ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నాయి. అదే ఇరాన్ అణు ఒప్పందం. దీని అఫీషియల్ నేమ్ ఏంటంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అంటే JCPOA అంటారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలు కలిసి ఇరాన్తో ఈ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నాయి. ఈ డీల్ ప్రకారం ఏంటంటే ఇరాన్ తన అణు కార్యక్రమాలను శాంతి కోసమే మాత్రమే వాడుకోవాలి, బదులుగా ఆ దేశంపై ఉన్నటువంటి కఠినమైనటువంటి ఆర్థిక ఆంక్షలన్నీ కూడా ఎత్తివేస్తారన్నమాట. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA కూడా ఇరాన్ ఒప్పందాన్ని సరిగ్గానే పాటిస్తుందని చెప్పి చాలాసార్లు ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఇచ్చింది. అంతా ప్రశాంతంగా ఉంది, మిడిల్ ఈస్ట్లో ఒక కొత్త శకం కూడా మొదలైందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ 2017లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రావడంతో సీన్ మొత్తం కూడా మారిపోయింది. ఎన్నికల ప్రచారంలోనే ఆయన ఈ ఒప్పందాన్ని చరిత్రలోనే అత్యంత చెత్త ఒప్పందం అని చెప్పేసి పిలుచుకుంటూ వచ్చారు. ఆ ప్రచారంలో కూడా అట్లానే చేశారన్నమాట. అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తానని మాట కూడా ఇచ్చారు. అయితే ఆయన సొంత టీంలోని కీలక వ్యక్తులే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ కానీ, విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ లాంటి వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ట్రంప్కి నచ్చజెప్పాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ఒప్పందం నుంచి బయటకు వస్తే అమెరికా తన మిత్ర దేశాల నుంచి ఒంటరి అవుతుందని చెప్పేసి, అలాగే ఇరాన్లోని కట్టర్వాదులకే మేలు జరుగుతుంది, ఇది అమెరికా భద్రతకే ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించారు. కానీ ట్రంప్ ఎవరి మాట కూడా వినలేదు. తన మొండి పట్టుదలతో మే 8, 2018 అమెరికా ఇరాన్ అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఈ ఒక్క నిర్ణయం రాబోయే ప్రమాదకరమైనటువంటి సంఘటనలన్నిటికీ కూడా నాంది పలికింది. ఇది కేవలం ఒక ఒప్పందాన్ని రద్దు చేయడం కాదు, ప్రపంచం రాజకీయాల్లోనే అస్థిరతకు ఒక కారణమైందని చెప్పాలి అమెరికా తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల. ఈ ఒప్పందం నుంచి బయటికి రావడమే కాదు, ట్రంప్ మ్యాక్సిమం ప్రెజర్ అనే పాలసీని కూడా మొదలుపెట్టారు. అప్పట్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి వాళ్ళను కొత్తగా ఇంకా కఠినమైనటువంటి ఒప్పందానికి లొంగ తీసుకోవాలి అన్నదే ఆయన టార్గెట్ అనమాట. ఇరాన్ చమురు ఎగుమతులు, బ్యాంకింగ్, షిప్పింగ్ ఇలాంటి రంగాలన్నిటి మీదుగా ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి కఠినమైనటువంటి ఆంక్షలు అయితే విధించారు. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలను కూడా బెదిరించారు. ఈ ఆర్థిక ఒత్తిడికి ఇరాన్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి, ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పేసి ట్రంప్ అయితే అపోహపడ్డాడు, పప్పులో కాలేశాడు. కానీ ఆయన అంచనా ఘోరంగా తప్పింది. ఇరాన్ ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ కూడా పాలకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకి లొంగలేదన్నమాట. పైగా వాళ్ళు దీన్ని అవమానంగా చూశారు. అమెరికా మాట మీద నిలబడదని చెప్పి ఇరాన్లోని సంస్కరణవాదులు కూడా కట్టరవాదులతో గొంతు అయితే కలిపారు. ఇరాన్ నెమ్మదిగా ఎదురుదాడి కూడా మొదలుపెట్టింది. అణు ఒప్పందంలోని రూల్స్ని ఒక్కొక్కటిగా బ్రేక్ చేయడం స్టార్ట్ చేసింది ఇరాన్. యురేనియం సిద్ధిని ప్రమాదకరమైన స్థాయికి పెంచుకుంటూ పోయింది. ఇది అణ్వాయుధం తయారీలో ఒక కీలకమైనటువంటి దశగా మారింది. పరిస్థితి కేవలం మాటలతో ఆగలేదు. పర్షియన్ గల్ఫ్లో చమురు ట్యాంకుల మీద రహస్యంగా దాడులు కూడా చేసింది. అమెరికాకు చెందినటువంటి ఒక ఖరీదైన డ్రోన్ ని ఇరాన్ కూల్చిపడేసింది. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంఘటన జనవరి 3, 2020 నాడు జరిగింది. ఆ రోజు ఇరాన్ టాప్ మిలిటరీ కమాండరు మేజర్ జనరల్ ఖాసిం సులేమానీని బాగ్దాద్లో డ్రోన్ దాడిలో హత్య చేసింది అమెరికా. ఈ హత్యకు తానే ఆదేశాలు ఇచ్చాయని చెప్పేసి ట్రంప్ స్వయంగా ప్రకటించుకున్నారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ పొరుగు దేశం ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల మీద బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా అమెరికన్ సైనికుల మెదడుకు గాయాలయ్యాయి, అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీస్ అయినాయి. ఈ సంఖ్య మీద మొదట్లో తక్కువ చేసి చెప్పినప్పుడు కూడా ఆ తర్వాత పెంటగాన్ అసలు విషయం అయితే బయటపెట్టింది అనమాట. ట్రంప్ దూకుడు చర్యలు ఇరాన్ లొంగదీయడానికి బదులుగా వాళ్ళని మరింత రచ్చగొట్టేలాగా చేసినాయి. ఇది అమెరికాను ఒక ప్రమాదకరమైనటువంటి ఖరీదైనటువంటి యుద్ధం అంచున నిలబెట్టింది. యుద్ధానికి దారితీసినటువంటి 2025 పరిణామాల
విధానాలు చూద్దాం. కథ అక్కడతో ఆగిపోలేదు, అసలు విధ్వంసం ఆ తర్వాతే మొదలైంది. అంటే ట్రంప్ రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చాక, అంటే 2025లో ఇరాన్తో చర్చలు మళ్ళీ మొదలయ్యాయి. ఒక ఒప్పందానికి రావడానికి ట్రంప్ 60 days 2 months మాత్రమే డెడ్ లైన్ పెట్టారనమాట. కానీ ఆ చర్చలు అప్పుడు ఫెయిల్ అయినాయి, విఫలమైపోయినాయి. ఆ తర్వాత జరిగింది ఎవరూ ఊహించింది జరిగింది. జూన్ 13, 2025న ఇజ్రాయిల్ అకస్మాత్తుగా ఇరాన్పై భారీ వైమానిక దాడులు మొదలుపెట్టింది. దీంతో 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. 12 days వార్ అయితే జరిగిందనమాట. ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దారుణంగా విరుచుకుపడింది. ఈ యుద్ధం మధ్యలో జూన్ 22, 2025 నాడు అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్లో ఉన్నటువంటి 3 కీలకమైనటువంటి అణు కేంద్రాలు, అది ఫోర్డు, నంతాజు, ఇస్సహాన్, వీటి మీద శక్తివంతమైనటువంటి బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఆ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. కొన్నేళ్ల పాటు కూడా ఆ దేశం కోలుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి అమెరికా ప్రకటించింది. ఈ దాడుల తర్వాత అమెరికా అండ్ ఇరాన్ మధ్య చర్చలు అయితే పూర్తిగా ఆగిపోయినాయి. ఇక అమెరికాకి భారీ నష్టము, ఇంకా అంతు చిక్కనటువంటి ఇరాన్ అణు నిల్వల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. చివరకు ఈ మొత్తం గొడవ వల్ల అమెరికా ఏం సాధించింది అంటే, ఒకటి రాజకీయ వైఫల్యం, ఇంకా యుద్ధం. అణు ఒప్పందం నుంచి వైదొలగడం ద్వారా అమెరికా తన యూరోపియన్ మిత్రులైనటువంటి బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీని కానీ దూరం చేసుకుంది. మొదట్లో ఒంటరైనటువంటి అమెరికా చివరకు ఇరాన్తో ప్రత్యక్ష సైనిక ఘర్షణలోకి వచ్చిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది అంతర్జాతీయంగా అమెరికా యొక్క విశ్వసనీయతని దెబ్బతీసింది. ఇక రెండోది ఏంటంటే, పెరిగిన అణుముప్పు. ట్రంప్ లక్ష్యం ఇరాన్ను అణ్వాయుధాలు లేకుండా ఇరాన్కి చేయటం అనమాట. కానీ జరిగింది మాత్రం దానికి పూర్తిగా రివర్స్ అయింది. దాడుల తర్వాత ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఇన్స్పెక్టర్లను దేశంలోకి రాకుండా అడ్డుకుంది అప్పటి నుంచి. దీనివల్ల దాడులకు ముందు ఇరాన్ దగ్గరున్న దాదాపు 440 kg 60% శుద్ధి చేసినటువంటి యురేనియం ఏమైందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. ఈ యురేనియం 90% స్వచ్ఛతకు దగ్గరగా ఉంది. అంటే అణ్వాయుధాలు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అనమాట అది మొత్తం కూడా. ఇప్పుడు ఆ నిల్వలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. వాటి పరిస్థితి ఏంటో కూడా ఎవరికీ అంతు చిక్కట్లేదు. ఇక మూడవది ఏంటంటే, ఇరాన్లో బలపడినటువంటి కట్టర్వాదులు. ఈ సంక్షోభం తర్వాత ఇరాన్లోని అందరినీ కూడా బలహీనపరిచింది. అమెరికాతో చర్చలు వేస్ట్ అని చెప్పి కేవలం సైనిక శక్తితోనే అమెరికాని ఎదుర్కోవాలని వాదించేటువంటి కట్టర్వాదుల్లో ఆలోచన అనేది మరింత బలపడింది. ఇక నాలుగోది ఏంటంటే, ఆర్థిక భారం. మిడిల్ ఈస్ట్లో పెరిగినటువంటి సైనిక మోహరింపులు కానీ, ఇంధన ధరల పెరుగుదల కానీ, తర్వాత చివరికి యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద భారీ భారం అయితే పడింది. ఇదంతా అమెరికన్ ట్యాక్స్ పేయర్ల డబ్బే. సొంత సలహాదారుల మాట వినకుండా కేవలం తన అహం కోసం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం కానీ, ఇవన్నీ కూడా అమెరికాని ఆర్థికంగా, రాజకీయంగా, భద్రతాపరంగా తీవ్రంగా అయితే నష్టం చేసినాయి. ఇరాన్ను దెబ్బతీయాలనే ప్రయత్నంలో ఆయన అమెరికా ప్రయోజనాలకే గండి కొట్టారని చెప్పాలి. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే, అహంకారంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాల్లో వినాశనానికి అయితే కారణమవుతాయి. ట్రంప్ ఇరాన్ వ్యవహారం దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఒక పని చేస్తున్న ఒప్పందాన్ని నాశనం చేయటము, మిత్రులను దూరం చేసుకోవటం, శత్రువును తక్కువ అంచనా వేయటము ఎంత ప్రమాదకరమో ఈ ఇరాన్ వార్ స్టోరీ మనకు చూపిస్తుంది. ఈ విధానం ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపకపోగా ఒక భయంకరమైనటువంటి యుద్ధానికి, ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియనటువంటి అణు నిల్వల మిస్టరీకి అయితే దారితీసింది. ఈ తప్పుల వల్ల జరిగినటువంటి నష్టాన్ని సరిదిద్దడానికి అమెరికాకి ఇంకా చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా అమెరికా నాయకత్వం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు? మీ ఆలోచనలు కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైనటువంటి విశ్లేషణ కోసం మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.